పెట్టుబడుల విషయంలో బాబు గారు ఎంత సీరియస్‌గా ఉంటారు అంటే, అవసరమైతే ఆ ఫైల్ పట్టుకొని తనే తిరుగుతారు. ఒకప్పుడు ఆయనే చెప్పారు కదా! మైక్రోసాఫ్ట్ విషయంలో నేనే ఫైల్ పట్టుకొని తిరిగాను. సీఈఓ అని చెప్పి వెళ్ళాను అన్నటువంటిది. అదే తరహాలో గ్రౌండ్ లెవెల్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌కి సంబంధించి, మిత్తల్ సంస్థకి సంబంధించి ఒరిస్సాలో పెట్టాలనుకుంది. ఛత్తీస్‌గఢ్‌లో పెట్టాలనుకుంది. అక్కడ బీజేపీ పాలిత రాష్ట్రాలు. కాబట్టి అక్కడికెళ్తది. కానీ గ్రౌండ్ లెవెల్‌లో పొల్యూషన్ సమస్యలని, వాటర్ సమస్యలని, లేకపోతే టాక్స్ ప్రాబ్లమ్స్ అని ఇవన్నీ చెప్తే, అవన్నీ నేను పరిష్కరిస్తానని పలు దఫాలు ప్రధానమంత్రిని కలిసినప్పుడు మిత్తల్ సంస్థకు సంబంధించినటువంటి అనుమతులు తీసుకొచ్చే విషయంలోనే సీరియస్ ఎఫర్ట్ పెట్టారు లోకేష్ గారు గాని, చంద్రబాబు గారు గాని. దాని ఇంపాక్ట్ ఇప్పుడు ఆర్సిలార్ మిత్తల్, నిస్పాన్ స్టీల్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లిలో అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నాయి. మొన్ననే దానికి సంబంధించిన గొడవ జరిగినా కూడా నిశ్శబ్దంగా పని జరిగిపోతుంది. 80,000 కోట్ల భారీ పెట్టుబడితో 8.2 ఎంటీపీఏ సామర్థ్యంతో ప్రారంభమయ్యే ఈ ప్రాజెక్టు భవిష్యత్తులో 24 ఎంపీటీఏ వరకు విస్తరించి ఆసియాలోని అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ కాంప్లెక్స్‌గా తయారు చేయబోతున్నామని చెప్తున్నారు. అది చంద్రబాబు గారి కృషిలో ఒక భాగం అవుతది.